రాజయోగం అంటే కర్మేంద్రియాల పైన రాజ్యం చేయడము, ప్రకృతి పైన రాజ్యం చేయడం అంటే ప్రకృతిని జయించడము. ఈ మెయిన్ ముఖ్యంగా ఈ లైన్ అన్నది మీకు గుర్తుండాలి. అంతే తప్పితే ఆ రాజయోగం అన్న పదాన్ని తీసేసి దాని యోగానికి తీసుకొచ్చేసి, సో యోగము అంటే అది పాటలు వేసుకుని ఆ తర్వాత కమెంట్రీలు పెట్టుకుని ఒక పద్ధతుల్ని పాటించారు. మీ మీద ఏమేం పద్ధతులు పాటించారో మీకు తెలుసు కాబట్టి ఇంకా నేను దాని మీద విస్తారంలోకి వెళ్ళను. ఆ పద్ధతులు పాటిస్తేనే భగవంతుని తలుచుకోగలరా? లేదా ఇప్పుడు ఇదిగో ఈ సంకల్పాలు చెయ్యండి, ఈ సంకల్పాలు చేస్తేనే ఆయనకు కనెక్ట్ అవుతారా అనంటే కాదు. భగవద్గీత తీసుకుంటే అర్జున విషాద యోగం అన్నారు. సో విషాదం అన్నది యోగం ఎలా అయింది? సో యోగం అంటే ఏంటి? ఆత్మ పరమాత్మను తలుచుకోవడం. సో ఇక్కడ అర్జునుడు విషాదంలో అంటే దుఃఖంలో ఉండి కూడా పరమాత్మని తలుచుకున్నాడు కాబట్టి అది యోగమైంది. అంటే సహజం అది. బాధలో ఉన్నా పరమాత్మను తలుచుకుంటున్నాం మనము, సంతోషంలో ఉన్నా యాక్చువల్గా తలుచుకోవాలి. తలుచుకుంటే అది ఎక్కువ అవుతుంది. సో ఎటువైపు నుంచి చూసినా కానీ పరమాత్మని తలుచుకోవడం అన్నది సహజము. దానికంటూ పద్ధతులు, నియమాలు అంటూ ఏమీ లేవు. మనం ఏం చేశారంటే దీన్ని ఒక ఆధ్యాత్మికత అంటే దానికి సాధన, తపస్సు, దానికి ఒక పద్ధతి అంట, ఇలా చెయ్యాలంట, భృగుటి మధ్య స్థానంలంట, దానికి ఇదేమంటారు, దాని బిల్డింగ్ లెక్కాలంట, ఎట్నుంచో ఎక్కడో పరంధామానికి పోవాలంట, ఎక్కడో భగవంతుని తలుచుకోవాలంట, శక్తులు తెచ్చుకోవాలంట, గ్లోబుకి ఇవ్వాలంట, చెట్టుకి ఇవ్వాలంట అని ఎంత కాంప్లికేట్ అయిపోయిందంటే ఈ పద్ధతి. అసలు ఈ మార్గం అంటేనే భయపడుతున్నారు అందరు. ఇంకా మన ఓం శాంతిలో చెప్పిన పద్ధతులకైతే ఇంకా మొత్తానికే సబ్జెక్ట్ ఎగిరింది అనుకోవాలి. సో అర్జున విషాద యోగం అంటే విషాదంలో కూడా భగవంతుని తలుచుకుంటే అది యోగం అనే అన్నారంటే ఆత్మ దుఃఖంలో ఉన్నప్పుడు పరమాత్మని తలుచుకుంది. అందుకే బాబా మురళీల మీద ఆర్తనాదాలు నాకు వినిపించాయి, అందుకే వచ్చాను అన్నారు. సో ఆయనకి వినిపించాయి, ఆయన వచ్చేసారు కూడా. మరి ఆయన చెప్పేది మనకు వినిపిస్తుందా? ఇది ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం. సో మన దుఃఖం ఆయనకి చేరినప్పుడు, మన సంతోషం ఆయనకి చేరినప్పుడు, మరి ఆయన మన కోసం వచ్చినప్పుడు ఆయన చెప్పేది మనకి ఎందుకు వినిపించట్లేదు అంటే ఇక్కడ మన కర్మేంద్రియాలు ఏదైతే ఉందో ఈ కర్మేంద్రియాలు ఎప్పుడు చూసినా బయట ప్రపంచాన్ని చూస్తూ వ్యర్థం ఆలోచిస్తున్నాయి కాబట్టి ఆ పరమాత్మ చెప్పేది వినిపించట్లేదు. వినిపించడం అంటే మళ్ళీ స్థూలంగా వెళ్ళిపోద్ది. ఇదిగో ఇప్పుడు నేను జూమ్ ద్వారా క్లాసులు చేస్తుంటే మీ అందరికీ వినిపిస్తుంది. ఈ వినిపించడం కాదు, సంకల్పాల ద్వారా టచ్ అవ్వడం. సో ఇక్కడ ఆయన ఏం చేశారు? మన ఆర్తనాదాలు విని మన విషాద యోగం అంటే సంతోషం అంటే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే జ్ఞాన మార్గంలో 2 వర్గాలు ఉన్నాయి. జ్ఞానంలోకి వచ్చేటప్పుడు సంతోషంగానే వచ్చారు కొంతమంది ఆయన తెలుసుకుని, కొంతమంది దుఃఖం వచ్చిన తర్వాత వచ్చారు. ఎందుకు ఆ రకంగా కొంతమంది సహజంగా సంతోషంగా తెలుసుకుని వచ్చారు, కొంతమంది దుఃఖం వచ్చాక వచ్చారు అని అంటే ఈ సంతోషంగా ఉన్న వాళ్ళు పూర్వజన్మల్లో కూడా సంతోషంగా ఉన్నప్పుడు కూడా తలుచుకున్న వాళ్ళు ఆయన. సంతోషం వస్తే మర్చిపోవడము, దుఃఖం వస్తే భగవంతుని పట్టుకోవడము ఆ టైపులు కాదు వీళ్ళు. సంతోషమైనా భగవంతుని తలుచుకున్నారు, దుఃఖమైనా తలుచుకున్నారు. ఇంకా సంతోషంగా ఉన్నప్పుడు భగవంతుని తలుచుకుంటే అసలు దుఃఖమే రాదు, ఎందుకంటే ఆ సంతోషం పెరుగుతూ పోతుంది కాబట్టి. సో ఈ సంతోషంతో వచ్చిన వాళ్ళతోటి ఏ సమస్య లేదు, ఎందుకంటే వాళ్ళు ఏ సమయమైనా భగవంతుని సాంగత్యంలోనే ఉంటారు కాబట్టి సమస్య లేదు. సమస్య ఎక్కడొచ్చింది? దుఃఖంలో ఉన్నప్పుడు వచ్చిన వాళ్ళే వచ్చింది. సో ఆ దుఃఖంలో ఉన్నప్పుడు వచ్చారు, వచ్చిన తర్వాత ఆయన తీర్చాడు, తీర్చిన తర్వాత మళ్ళీ దుఃఖం రాకుండా ఆ పుణ్యాన్ని పెంచుకుంటూ పోవాలి, ఆ సంస్కారాలను పరివర్తన చేస్తూ పోవాలి. సో సబ్జెక్ట్ ఏం చేయాలి? అప్పుడు సంస్కారాల మీద ఫోకస్ పెట్టాలి. సో ఇక్కడ ఏం జరిగిందంటే జ్ఞానంలోకి వచ్చిన తర్వాత పద్ధతులు తెలుసుకుని, అంటే దుఃఖంలో ఉన్నారు, వచ్చారు, ఏదో శాంతి అనుభవం అయింది, నాకు నచ్చింది అనుకున్నారు. నచ్చిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ గా కొత్త పాపపు ఖాతాలు జమ కావద్దు అని అంటే ఫోకస్ అంతా సంస్కారాల మీద పెట్టాలి. ఈ రోజు నా జీవితంలో దుఃఖం వచ్చింది అని అంటే బయట చూడకుండా లోపల చూడండి అని అంటే లోపల కొంతమంది ఎట్లా అర్థం చేసుకోవాలంటే స్వమానాలు చూసుకోవాలి.
ఎందుకంటే జ్ఞానంలోకి వచ్చాక నేను ఆ ఆత్మని మాస్టర్ సర్వశక్తివంతుడనని చెప్పేసి అసలు ఏళ్ల తరబడి అభ్యాసాలు చేస్తున్నారు. సో ఇక్కడ సమస్య వస్తే స్వమానాలు అభ్యాసం చెయ్యడం కాదు, సంస్కారాన్ని చెక్ చెయ్యాలి. సో ఇంకా ఇక్కడి నుంచి మీ ఫోకస్ అంతా సంస్కారాల మీద పోతే మీరు మార్చడం అన్నది ఈజీ అయిపోతుంది. సో ఇప్పుడు ఈ విషయాన్ని మీకు అర్థం చేయడం కోసం, ఎందుకంటే నిన్న మనం ఏంటంటే దేహం యొక్క సమస్యలు అంటే ఈ రాజయోగాన్ని అభ్యాసం చేసిన తర్వాత మనకి దేహ సమస్యలు ఫస్ట్ టాపిక్ అదే తీసుకున్నాం మనం. సో ఆ దేహ సమస్యలు వస్తే ఏ రకంగా మనం వాటిని పరిష్కరించుకోవాలి, రాజయోగం ద్వారా ఏం జరుగుతుంది అనేసి మనం ఈ 3 క్లాసుల్లో తెలుసుకున్నాం. ఈ రోజు 4వ క్లాస్. సో ఇప్పుడు ఓ చిన్న ప్రశ్న అడుగుతాను, మీరు ఆలోచించి మెసేజ్ పెట్టండి. ఎందుకు అంటే కొంచెం యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి కొంచెం మన బుద్ధి వాడడం అన్నది మొదలు పెడితే సహజంగా మీ జీవితాన్ని మీరు చూసుకుని పరివర్తన చేసుకోవడం ఈజీ అవుతుంది. ఎందుకంటే ఎవరికి వాళ్ళు మేము బాగానే చేస్తున్నాం కానీ అక్కడ ఎఫెక్ట్ నెగిటివ్గా వస్తుంది అంటున్నారు. సో కాబట్టి ఇప్పుడు ఫోకస్ సంస్కారాల మీదకి వెళ్ళాలి కాబట్టి ఒక ప్రాక్టికల్ సిచ్యువేషన్ చెప్తాను. ఆ చెప్పిన తర్వాత ఆ సిచ్యువేషన్ లో ఉన్న సంస్కారం ఏంటా అన్నదే మీరు ఆలోచించాలి. ఇంకా ఇక్కడి నుంచి సంస్కారాల వైపు మీ దృష్టిని పెట్టి అలవాటు చేసుకోవాలి. సో ఇక్కడ నేను గచ్చిబౌలిలో ఉద్యోగం చేసేటప్పుడు ఒక 120 మంది స్టాఫ్ ఉండే మా ఆఫీస్లో. సో ఆఫీస్ హైదరాబాద్ ఉంది. 120 మంది స్టాఫ్ లో 110 మంది టైంకి వచ్చేవాళ్ళు ఆఫీస్కి. 10 గంటలకు ఆఫీస్ అంటే 10 కన్నా ముందే వచ్చేవాళ్ళు. ఎంతమంది? 120 స్టాఫ్ లో 110 మంది సమయానికి వచ్చేవాళ్ళు. ఒక 10 మంది మాత్రం సమయానికి వచ్చేవాళ్ళు కాదు. సో రోజు బాస్ పిలిచి అడగడము, రోజు స్టోరీ. సో ఓవరాల్ గా కారణాల సమ్మరీ ఏంటంటే, సార్ హైదరాబాద్ లో ట్రాఫిక్ సార్, ట్రాఫిక్ జామ్ సార్. సో అప్పుడు బాస్ ఏమనేవారంటే, హైదరాబాద్ లో ట్రాఫిక్ జామ్ ఉంటే మరి 110 మంది ఎలా సమయానికి వచ్చారు అంట. సో దీనికి మీరేమి ఇస్తారు సమాధానం? సో చాట్ బాక్స్ లో ఒకసారి మెసేజ్ పెట్టండి, అందరూ ఆలోచించండి, టైం తీసుకుని. ఇది ఎట్లాగో లర్నింగ్ ప్రాసెసే, మనకు అర్జెంటుగా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళలేదు, ఏం లేదు. విద్యార్థులుగా మీరు చదువుకోవడానికే కూర్చున్నారు కాబట్టి ప్రశ్న ఏంటంటే, ఆఫీస్లో 110 మంది సమయానికి వస్తే 10 మంది ఎందుకు హైదరాబాద్ ట్రాఫిక్ జామ్ అన్నారు? ఈ 110 మందికి హైదరాబాద్ ట్రాఫిక్ జామ్ లేదా? ఎందుకంటే సిటీలో అన్ని దిక్కుల నుంచి వస్తున్నారు. ఆన్సర్లు చూస్తున్నారు అందరు చాట్ బాక్స్ లో ఆన్సర్లు. సోమరితనం అంట, సాకులు చెప్పే అలవాటు, కేర్లెస్, అలక్ష్యం, టైం సెన్స్ లేకపోవడం, ఇంకా నిర్లక్ష్యం, బద్ధకం, ఇంకా ఆలోచించాలి. సంస్కారం ఇప్పుడు మన టాపిక్ అది అది అర్థమైందంటే ఇంకా మీకు సంస్కారం అన్నది అర్థమైంది, సబ్జెక్ట్ అంటే ఇంకా అర్థమైపోయినట్టే. సోమరితనం. 110 మంది 10 మంది గురించి నెగిటివ్ వైబ్రేషన్ పంపారు. ఓకే, ఆ 100 మంది వాళ్ళ ఆఫీస్కి రావడానికి వాళ్ళ టెన్షన్ వాళ్ళకున్నాయి, వీళ్ళకి వైబ్రేషన్స్ పంపించే సమయం ఎక్కడుంది? నో డిసిప్లిన్. నో డిసిప్లిన్, సమయానికి వెళ్ళే లేని సంస్కారం, సమయానికి విలువ ఇవ్వని సంస్కారం, సమయానికన్నా ముందే తయారయ్యే సంస్కారం లేదు. వస్తున్నాయి ఆన్సర్, కరెక్ట్ గానే వస్తున్నాయి. టైంకి వెళ్ళి అని వాళ్ళ మన సమయం కన్నా ముందే చేరలేకపోవడం సంస్కారం. అనే సంస్కారం చూడాలి, చెప్పి చూడాలి. సమయానికి వాల్యూ ఇవ్వటం లేదు. ఇంకా ఏ టైంకి వెళ్ళినా మన శాలరీ మనకి వస్తుంది. ఎక్స్క్యూజ్ చేస్తారులే మా బాస్ అని లేజీనెస్ బికమ్ హ్యాబిట్ అయిపోయిందంట. మా బాస్ ఏం ఎక్స్క్యూజ్ చేయలేదు, పంచాయతీ పెట్టాడు, పెడితే ఆన్సర్లు ఇచ్చాడు. ఇప్పుడు బాస్ ఆన్సర్ రెక్లెస్నెస్.
ఉమ్, ఇంకా 80 మందిలో కనీసము చాలా మందికి మెసేజ్లు పెట్టడం రాదు అంటారు, కానీ వచ్చిన మట్టుకైతే సరే ఇంక ఇక్కడికి ఆపుదాము. ఎందుకు నేను పెట్టమన్నానంటే మీరు ఆలోచించడం మొదలు పెడతారని. ఆన్సర్స్ మీరు ఆన్సర్స్ అయితే అన్ని రైటే. సమయం విలువ తెలియకపోవడం. సో ఆన్సర్స్ అన్ని రైటే. ఇప్పుడు ఏవైతే ఫస్ట్ నుంచి సోమరితనము, నిర్లక్ష్యం, ఇక బాబా ఈ సోమరితనం నిర్లక్ష్యం పెట్టిన వాళ్ళు అయితే కరెక్ట్ గా బాబా భాష వాడారు. ఆయన అదే అంటున్నాడు, మనం చూసి వేరే వారు టైంకి వచ్చే విధంగా ఉండాలి మన సంస్కారం. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఏ సంస్కారం ఆధారంగా వాళ్ళకి లేట్ అయింది. మనల్ని మనం ఇప్పుడు రాజయోగాన్ని మనం అభ్యాసం చేస్తుంది ఎందుకు? ఈ రోజు మనము బయట ఏవి చూడకుండా బాబా కనెక్ట్ అయినప్పుడు మన దివ్య బుద్ధి పనిచేస్తుంది, మన శక్తులు పనిచేస్తూ ఉంటాయి. సో ఇప్పుడు ఆ శక్తులు పనిచేయాలి, మీకు ఉంది మీలో, కానీ ఆలోచించాలి అంతే. సో ఇప్పుడు నా ప్రశ్న ఏంటి? 110 మంది సమయానికి వస్తే 10 మంది ఎందుకు సమయానికి రాలేదు? సో అంటే ఇప్పుడు ఏదైతే లాస్ట్ ఆన్సర్ వచ్చిందో మనము టైంకి వచ్చి అందరికి ప్రేరణ ఇవ్వాలని చెప్పి, ప్రేరణ అన్నది తర్వాత సంగతి. అసలు క్వశ్చన్ ఏంటి ఇక్కడ? 10 మందికి ఎందుకు లేట్ అయింది, 110 మంది ఎందుకు సమయానికి వచ్చారన్నది. సో కాబట్టి ప్రశ్నను కూడా పరిశీలించాలి. సో ఆ రకంగా ఆలోచిస్తే కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. సో మిగిలిన అయితే అన్ని కరెక్ట్ ఆన్సర్స్ వచ్చాయి. సో బాబా భాషలో అయితే సోమర్తనం, నిర్లక్ష్యం, ఇక ఆ తర్వాత ఎవరైతే టైం సెన్స్ లేదు, రెక్లెస్నెస్ లేదు, ఇవన్నీ కూడా కరెక్ట్ ఆన్సర్సే. ఇవి సంస్కారాలు. సపోజ్ ఈ 10 మంది మేము రైట్, కానీ బాస్ క్వశ్చన్ అడగడం తప్పు అన్నారు అనుకోండి, అంటే ఏమనుకోవాలి? లేదా ఈ 110 మంది టైంకి రావడం వల్ల అనవసరంగా మాకు చెడ్డ పేరు వచ్చింది, 110 మంది కూడా లేట్ వచ్చింటే అందరం ఒక్క దగ్గరే ఉండేవాళ్ళకి, ఈ 110 మంది టైంకి రాబట్టే కదా ఈ రోజు మేం లేట్ అంటున్నాడు బాస్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ బాస్ ఎందుకు క్వశ్చన్ అడగాలి? హైదరాబాద్ లో ట్రాఫిక్ ఉంటుందని ఆయనకు తెలీదా? సపోజ్ ఈ 10 మంది రకంగా ఆలోచించారు అనుకోండి, అసలు బాస్ ఎందుకు అడగాలంటే తెలీదా? 110 మంది టైంకి వచ్చినంత మాత్రాన అది మార్కెట్లో వర్తిస్తుంది, వాళ్ళకి ఆ టైంకి వాళ్ళు వచ్చే టైంకి లేదేమో, మేము వచ్చే టైంకి ఉంది. సో బాస్దే తప్పు అన్నారు అనుకోండి, ఇది రైటా రాంగా? సో బాస్ రైటా రాంగా క్వశ్చన్ అడగడంలో? 10 మంది అంటున్నారు వాళ్ళు వచ్చేటప్పుడు లేదేమో సార్, మేము వచ్చేటప్పుడు ఉంది. సో హైదరాబాద్ లో ట్రాఫిక్ ఏ టైంకి ఎట్లుంటుందో తెలియదు. మీరు రోజు పిలిచి లేట్ వస్తున్నారని అంటే రోజు అదే సమాధానం చెప్తున్నారు, రోజు ఎట్లా లేట్ అవుతుంది అంటున్నాడు ఆయన. సో ఇప్పుడు మనము చేస్తున్న పని కూడా అదే. ఇప్పుడు ఇది ఎవరో విషయం కాబట్టి, ఎక్కడో ఆఫీస్లో జరిగిన సంఘటన కాబట్టి మనం వెంటనే వాళ్ళ సంస్కారాల్ని పరిశీలించి చెప్పేశాం. ఏమని? వాళ్ళలో సోమర్తనం ఉంది, నిర్లక్ష్యం ఉంది, రెక్లెస్నెస్ ఉంది, టైం సెన్స్ లేదు, సమయం అన్న దానికి సమయానికి విలువ ఇవ్వలేదు అన్నారంటే సమయం అన్న ఖజానాకి విలువ ఇవ్వలేదు. ఆన్సర్స్ రైటే. సో వేరే వాళ్ళ విషయానికి వచ్చేసరికి ఇన్ని సంస్కారాలు మనం కరెక్ట్ ఆన్సర్స్ ఇచ్చినప్పుడు, మన వ్యక్తిగత జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు ఎందుకు మన సంస్కారాల్ని చెక్ చేయట్లేదు మరి? సంకీర్ణ శక్తి అన్నా సాక్షి స్థితి అన్నా ఒకటే. సో ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఏమైపోయింది? మీరు లేరు ఆ సిచ్యువేషన్ లో, ఎవరో ఆఫీస్ లో జరిగింది అది. సో మీరేం చేస్తున్నారు ఇక్కడ? ఇప్పుడు ఆఫీస్ స్టాఫ్ కి బాస్ కి మధ్యలో మీరు మూడో వ్యక్తిగా సాక్షిగా చూస్తే మీకు ఏం కనిపించింది? స్టాఫ్ లో ఉన్న సోమరితనము, నిర్లక్ష్యము, సమయానికి విలువ ఇవ్వలేకపోవడము, సమయం ఖజానా, రెక్లెస్నెస్, ఇవన్నీ ఏవైతే వచ్చేసాయో ఈ రోజు మీరు ఇంకా కొంచెం సేపు ఇంకా మెసేజ్లు పెట్టడం ఆపేసేయండి, సబ్జెక్ట్ మీద ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు ఆ స్టాఫ్, బాస్, వీళ్ళిద్దరి మధ్య, ఈ రెండు పార్టీల మధ్యలో మూడవ వ్యక్తిగా మీరు ఇక్కడ కూర్చుని సాక్షిగా చూశారు.
చూస్తే మీకు ఏం కనిపించింది? ఈ 10 మందిలోనూ ఉన్న సంస్కారాలు కనిపించాయి. సో ఇప్పుడు మనం తాబేలు బొమ్మను వేసుకుని ఏదైతే చూపిస్తున్నామో బాబా దీన్ని సంకీర్ణ శక్తి అంటున్నాడు. సంకీర్ణ శక్తి అన్నా సాక్షి స్థితి అన్నా రెండు ఒకటే. సో సాక్షిగా చూసినప్పుడు ఏమవుతుందంటే కరెక్ట్ గా పరిశీలించగలుగుతారు. ఆ 10 మంది ఎందుకు కరెక్ట్ గా పరిశీలించుకోలేకపోయారు? మాలో సోమరితనం ఉంది, మాలో నిర్లక్ష్య ఆఫీస్కి వెళ్ళాలని ఒక లక్ష్యం ఉంటే ఆ లక్ష్యం ద్వారా లక్షణాలు వస్తాయి, స్వతహాగా సోమరితనం పోతుంది, ప్లాన్ చేసుకుంటాం, వెళ్ళిపోతాం. సో లక్ష్యమే లేదు ఆఫీసుకు టైంకి వెళ్ళాలని. ఆ తర్వాత సోమరితనము, పనులు చేస్తుంటారు. కొంతమందికి ఎంతకు తెమలదు. ఎందుకు తెమలదంటే ప్లానింగ్ ఉండదు. సో ఆ 10 మందికి వాళ్ళు చేసింది కరెక్ట్ అనిపిస్తోంది. కానీ మూడవ వ్యక్తిగా మనం ఇక్కడ కూర్చుని పరిశీలించినప్పుడు మనకి సంస్కారాల లోపాలు కనిపించాయి. సో ఇదే పద్ధతిని బాబా మురళిలో స్వచింతన అని చెప్తున్నాడు. స్వచింతన చేసుకుని సాక్షిగా మీ సంస్కారాలు మీరు చెక్ చేయండి అంటున్నాడు. ఎప్పుడైతే ఆ రకంగా మనము సాక్షిగా సంస్కారాలను చెక్ చేస్తామో పరివర్తన చేయడం ఈజీ అవుతుంది. సో నేను మళ్ళీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు ఈ 10 మంది టైంకి రావాలంటే ఏం చెయ్యాలి? ఈ 10 మంది రోజు టైంకి రావాలి అని అంటే ఏం చెయ్యాలి? ఇంకా పూర్తిగా 110 మంది రోజు టైంకి వస్తున్నారు. సో ఈ 10 మంది రోజు లేట్ వస్తున్నారు. క్రానిక్ డిఫాల్టర్స్ అనమాట, క్రానిక్ లేట్ కమ్మర్స్, రిపీటెడ్ అఫెండర్స్ అంటుంటారు. సో ఈ 10 మంది రోజు సమయానికి ఆఫీసుకు రావాలంటే ఏం చెయ్యాలి? ఏ సంస్కారాన్ని డెవలప్ చేసుకోవాలి? ఇప్పుడు మెసేజ్లు పెట్టండి, ఆలోచించండి. మన క్లాస్ ఇది. నిదానంగా ఒక పని చెయ్యాలి అని అంటే ఆల్మోస్ట్ ఆన్సర్స్ అయితే వచ్చేసినాయి. ఇప్పుడు ఈ 10 మంది రోజు సమయానికి ఆఫీసుకు రావాలంటే ఏం చెయ్యాలి? లక్ష్యం ఉండాలి, స్వాని చెక్ చేసుకోవాలి. పర్లే, ట్రాక్లో పడ్డారు అందరు. పరివర్తన చేసుకోవాలి. సెల్ఫ్ చెకింగ్, ఎక్కడ టైం వేస్ట్ పోతుంది. సూపర్. ముందు ప్లాన్ చెయ్యాలి, టైం ప్లానింగ్. టైం సెన్స్ పెట్టుకోవాలి. పరిశీలించుకోవాలి. ఏం పరిశీలించుకోవాలి? ఇదే అంటే స్పెసిఫిక్ గా మీరు అక్కడికి రావాలి. అష్టశక్తులని పరిశీలన శక్తి వాడతాం. ఏం పరిశీలించాలి? ఈరోజు ఆ ఇంటి నుంచి ఆఫీసుకు లేట్ అవుతోంది. ఎక్కడ లేట్ అవుతోంది? సెల్ఫ్ రియలైజేషన్, సెల్ఫ్ చెకింగ్. అదే ఏం రియలైజ్ అవ్వాలి, ఏం చెక్ చేసుకోవాలి? ఇలా ఇప్పుడు ఇక్కడ నేను చెప్పేటప్పుడు మీరు ఆన్సర్స్ ఎవరికైతే పెడుతున్నారో స్పెసిఫిక్ గా రావాలి మీరు. కమిట్మెంట్, ఏ విషయంలో కమిట్మెంట్? ఐ ఆమ్ డిసిప్లిన్ సోల్ అని థాట్ క్రియేట్ చేయాలి. ఇంకేం థాట్స్ క్రియేట్ చేయాలి? సరే ఆపండి. సో ఇప్పుడు ఆన్సర్స్కి వద్దాం. సో ఇప్పుడు వీళ్ళు టైంకి రావాలి అన్నప్పుడు ఇక్కడ ఎవరెవరైతే సెల్ఫ్ రియలైజేషన్, సెల్ఫ్ చెకింగ్ ఉండాలి అని అంటే ఏం చెక్ చేయాలి యాక్చువల్గా ఇక్కడ? సో ఇక్కడ మా బాస్ ఏం చేశారంటే ఇంకా కూర్చోబెట్టి పంచాయతీ పెట్టి అసలు మీరు ఏ టైంకి లేస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఇంకా ఆపండి. ఎందుకంటే సబ్జెక్ట్ మీద ఫోకస్ పెట్టాలి. సో మీరు ఏ టైంకి లేస్తున్నారు, ఏం చేస్తున్నారు అని ఇవంతా టైం టేబుల్ అడిగాడు. సో టైం టేబుల్ అడిగితే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా కంటే టైం టేబుల్ లేదు. ఎందుకు టైం టేబుల్ లేదు? ఏ టైంకి లేస్తారంటే ఒక్కొక్కరు ఒక్కో టైం ఇచ్చారు. టైం ఆఫీసు. కొంచెం ఇంకా ఆన్సర్స్ ఆపండి, నేను చెప్పేది వినండి. ఓకే. సో టైం టేబుల్ అడిగితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 10 మందికి టైం టేబులే లేదు. ఎందుకంటే రాత్రి ఫంక్షన్కి వెళ్ళాము, రాత్రి సీరియల్ చూసాము, ఇవన్నీ
చెప్పాడు అనగా పొద్దున నిద్ర టైం కంటూ లేదు అక్కడ. ఇష్టం వచ్చినప్పుడు లేస్తున్నారు. ఆ తర్వాత కొంతమంది ఏం చెప్పారు 10:00కి ఆఫీస్‌కి రావాలి ట్రాఫిక్ జామ్ అని ఆన్సర్ ఇచ్చిన వాళ్ళకి, మరి కనీసం ఒక గంట ముందన్న బయలుదేరాలి గదా! మేమొచ్చాం సార్ గంట ముందే, కానీ బస్సు దొరకలేదు. కొంతమంది ఆటో వాడు రమ్మంటే రాలేదు సారు. విపరీతమైన రేట్లు సార్. ఇక్కడి నుంచి ఇక్కడికి 300 అంట, 400 అంట. అని చెప్పి అసలు అంతులేని కథలయిపోయినాయన్నమాట ఇవన్నీ. సో, ఈ రకంగా మనం ప్రతిదానికి అంతులేని కథలు చెప్పేస్తూ పోతే ఎప్పుడూ లేటే. సో, ఇప్పుడు గూడా మనం సత్యుగానికి వెళ్ళాలి అనంటే ఇక్కడ కూర్చొని మనము కారణాలు వెతుకుతూ, సాకులు చెప్తూ కూర్చుంటే లేటయిపోతాం. పెద్ద లక్ష్యం ఉంది మనకి. సో, ఈరోజు వీళ్ళు ఆఫీస్‌కి రావాలన్నా, ఇలాంటి జూమ్ క్లాసులు నడిచినప్పుడు క్లాస్‌కి టైంకి రావాలన్నా, తక్కువ మంది టైంకొస్తున్నారు. ఎక్కువ మంది తర్వాత లాగిన్ అవుతూ ఉన్నారు. సో, దేనికోసమని ఇక్కడ? ముందు ఇక్కడ మనం చెప్పుకున్నట్టు మనకంటూ లక్ష్యం ఉండాలి. లక్ష్యం ద్వారా లక్షణాలొస్తాయంటున్నాడాయన. ఆ లక్షణం వచ్చినప్పుడు ఏమైద్దంటే సహజంగా పరిస్థితులు ఆ రకంగా వచ్చేస్తాయి. సో, అప్పుడు ఏం జేయాలి వీళ్ళు? ఫస్ట్ స్టెప్ ఏంటిక్కడ? బయటయన్నీ వెతుక్కుంటూ కూర్చోకుండా, ట్రాఫిక్ ఉంది, ఆటో వాళ్ళు రాలేదు, రేట్లెక్కువ జెప్పారు, వస్తుంటే బస్సు ఇక్కడ ఇదయిపోయింది. ఇంక కొంతమంది వస్తుంటే రోడ్డు మీద ట్రాఫిక్ పోలీసులు చెక్ చేస్తున్నారు. ఆర్‌సీ బుక్ కాపీ అది చేస్తున్నారు. ఇవన్నీ మేము ఎక్స్‌పెక్ట్ చేస్తామా సార్ అంటున్నారు. మేము టైంకే వచ్చాము. గచ్చిబౌలి చౌరస్తాలో పోలీసులు చెకింగ్ పెట్టారు. అందరివి చెకింగ్ జేసి మేమొచ్చేసరికి లేట్ అయిపోయింది. ఇవన్నీ అన్‌ఎక్స్‌పెక్టెడ్ గదా! ఆ తర్వాత ఆటో వాడు బస్సుని గుద్దేశాడు. బస్సు వాడు పోలీస్ స్టేషన్‌కెళ్ళాడు. బస్సు నిలిపేశాడు. మేము నడుచుకుంటూ వచ్చాము. అందుకు లేట్ అయింది. ఇంక అసలు ఎట్లా అంటే ఇంక కథలకు అసలు అవి వింటుంటేనే నిజం అనిపిస్తది. అరే! నిజమే గదా! రోడ్డు మీద పోలీసులు నిలబడి లైసెన్స్, ఆర్‌సీ బుక్ కాపీ చెక్ చేస్తే ఎవరికైనా లేట్ అయితది గదా! రోడ్డు మీద హైదరాబాద్‌ల ఈ టర్నింగ్‌లు, ట్విస్టులతోటి ఎవరెవరినో గుద్దేస్తూ ఉంటారు. ఆ బస్సులు అక్కడనే ఆపి సీదా పోలీస్ స్టేషన్‌లోకెళ్ళిపోతూ ఉంటారు. మేము నడుచుకుంటూ వచ్చాం. సో, ఇవన్నీ వస్తాయి. మరి ఏంటి వీటికి పరిష్కారము అనంటే, ఇక్కడ బాబా అందుకే రాజయోగాన్ని నేర్పిస్తున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ టేబుల్ ఉండాలి. విశేషాత్మల లక్షణాలంటున్నాడు. ఎక్కడ టైమ్ వేస్ట్ చేస్తున్నాము? ఎక్కడ ఏం చేస్తున్నామని సమయం అన్న ఖజానా మీద మనకు ఒక పట్టంటూ ఉండాలి. ఒక అవగాహన అంటూ ఉండాలి. ఎక్కడ వాడుతున్నాము? ఎక్కువ చేస్తున్నామా? ఎక్కడ సమయాన్ని ఇప్పుడు తగ్గించుకోవాలి నేను? ఎక్కడ పెంచుకోవాలి? ఏ పనికి పెంచుకోవాలి? సరే వచ్చాము టైంకి. ఇంట్లో నుంచి బయటికి 9కి. సరే ఆఫీస్ నుంచి ఇంటి నుంచి ఆఫీస్‌కి రానీకి ఐడియల్ సిట్యుయేషన్‌లో ఒక 40 మినిట్స్ పట్టిందనుకోండి. 40 మినిట్స్ కన్నా ఇంకొంచెం మార్జిన్ యేసుకొని వస్తాం. ఈ పోలీస్ చెకింగు, యాక్సిడెంట్లు, తర్వాత రోడ్ల మీద హైదరాబాద్‌లో పంచాయతీలు ఇవి మన కంట్రోల్‌లో లేవు. సో, అప్పుడు ఏం జేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ బాబా మనకిస్తున్న ఖజానా, సమయం అన్న ఖజానా దానికి టైమ్ టేబుల్ యేసేసుకుంటాం. అంటే ఒక ఖజానాని వాడేసాం కరెక్ట్‌గా. రెండవది సంకల్పాలు. నేను ఆఫీస్‌కి టైంకి చేరుకున్నాను. ఈ సంకల్పం ఎవరో ఒక్కరు పెట్టారంతే. సంకల్పం చెయ్యాలి. కరెక్టే. ఏ సంకల్పం చెయ్యాలి? నేను ఆఫీస్‌కి టైంకి చేరుకున్నాను. సో, నేను ఆఫీస్‌కి టైంకి చేరుకున్నాను అన్న సంకల్పం చేసినప్పుడు మీరు ఏ సంకల్పం చేసినా అది సిద్ధిస్తది అంటాడు. సో, ఎప్పుడైతే ఆ రకమైన సంకల్పం చేస్తామో ఈ 10 మంది ఏం సంకల్పం చేశారు? హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఎక్కువ. ట్రాఫిక్ జామ్ అయిపోయి ఉంది అని సమస్యలన్నీ చెప్పారు. అవెప్పుడు ఉండేవే. సో, అవే మనము చేసాం సంకల్పాలు. అది ఆ ట్రాఫిక్ ఉంటది అని చెప్పి. ఇంక ఉన్నది కూర్చొని చేస్తే ఇంక రాజయోగం ఎందుకు మధ్యలో? ఇంక భగవంతుడొచ్చి చేసిందేంటి? మనం అక్కడ ఏం వాడినట్టు. ఇంక జీవితంలో కొత్తదనం ఏముంది? ఇప్పుడు మనమంతా రొటీన్‌లో గడిపేస్తున్నాము. ఈ జాములు, లేటు అది ఇది అని చెప్పేసే కదా! ఆయనొచ్చాడు సరిదిద్దడానికి. సో, కొత్తదనం ఏముంది ఇప్పుడు జీవితంలో? ఏంటి కొత్తదనం అంటే, ఇప్పుడు మనం ఆఫీస్‌కి బయలుదేరే ముందు, నేను ఆఫీస్‌కి సమయానికి చేరుకున్నాను అన్న సంకల్పాలు చేస్తాం. నెక్స్ట్ శక్తులు. సో, రాజయోగం ఇందాకే అనుకున్నాం. సంతోషంలో కనెక్ట్ అయినా బాబాకి కనెక్ట్ అవుతాము. అర్జున విషాద యోగం అని విషాదంలో అయ్యో! నేను టైంకి చేరుకుంటానో లేదో అని బాధపడుతూ తలుచుకున్న శక్తొస్తది. సో, విషాదంలోనూ కనెక్ట్ అవ్వచ్చు. సంతోషంలోనూ కనెక్ట్ అవ్వచ్చు. ఎటు కనెక్ట్ అయినా శక్తొస్తది ఆయనను దలుచుకుంటే. సో, అందుకే చెప్పాను యోగం అంటే అదేదో పెద్ద సబ్జెక్ట్ అన్నట్టు మీరు ఇదైపోద్దని చెప్పి.
భగవద్గీత స్టార్ట్ అయిందే విషాద యోగంతో. ఈ రోజు టైంకి చేరుకుంటామో లేదో, మళ్ళీ బాస్ పంచాయతీ పెడతాడేమో, ఎన్ని మాటలు అంటారేమో, ఏం సవాని, అదో బాధ అయిపోయింది చాలా మందికి. విషాదమే నిజంగా. సో అందులో కూడా ఇంకా అట్లా బాస్ ఈ రోజు మన పంచాయతీ పెట్టినట్టు ఆ భగవంతుడే కాపాడాలి మమ్మల్ని అని చెప్పి భగవంతుని తలుచుకొని వస్తూ ఉంటారు. ఈ డిసిప్లిన్ ఇవన్నీ వదిలేస్తారు. ఫైనల్ గా ఒక టైమ్స్ ఇది ఉండదు, మీరు అన్నట్టు సంస్కారాలు, సోమరితనము. సో ఇవన్నీ ఇట్లాగే పెట్టుకుని ఎండ్ రిజల్ట్ దగ్గర మాత్రం బాస్ తిట్టేటప్పుడు మమ్మల్ని భగవంతుడు కాపాడేసేలా అంటున్నారు. సో భగవంతుడు ఏమంటున్నారు, ఎండ్ రిజల్ట్ కాదు, ఎండ్ పాయింట్ దగ్గర కాదు, స్టార్టింగ్ పాయింట్ దగ్గర నన్ను కాంటాక్ట్ చేయండి అంటున్నారు. స్టార్టింగ్ పాయింట్ దగ్గర భగవంతుని కాంటాక్ట్ చేస్తే ఏం చేస్తాడు, నీలో లక్ష్యం ఉండాలంటారు, నీలో సోమర్తనం పోవాలంటారు, టైం టేబుల్ అంటే ఇన్ని పాటించమంటాడు. సో అందుకే ఏం చేస్తున్నది సోమరిపోతుడు, స్టార్టింగ్ పాయింట్ దగ్గర నేను కాంటాక్ట్ చేయట్లేదు, ఎందుకు చేస్తే ఇంకా ఏవేవో పనులు చేయమని చెప్తాడు. అందుకే మన ఇష్టం వచ్చినట్టు బతికేసి ఎండ్ పాయింట్ దగ్గర సమస్య వచ్చినప్పుడు అప్పుడు భగవంతుని తలుచుకో. సో ఏం చేస్తాడు బాబా మాత్రము, సో కష్టాలు వచ్చాక అప్పుడు నువ్వు సరిదిద్దేసేయి. నువ్వు కావాలంటే బాస్ మీటింగ్ వెళ్ళిపోయేటట్టు చూడు, బాస్ లీవ్ పెట్టేటట్టు చూడు. ఇవి భగవంతుడిని కోరుకోవడం. ఆఫీస్కి వచ్చే టైంకి బాస్ మీటింగ్ పోయిందంటే అమ్మ ఒక రోజు రిలీఫ్ ఇంకా. సో అప్పుడు మా బాస్ ఏం చేశాడంటే ఆ మీటింగ్, ఒకవేళ మార్నింగ్ టైం ఏదన్నా మీటింగ్ ఉండి ఒకవేళ ఈ పంచాయతీ పెట్టలేకపోతే ఏం చేసేవాడంటే అటెండెన్స్ రిజిస్టర్ తీసుకొచ్చేసి సాయంత్రం పెట్టేవాడు, పొద్దున ఎవరు లేట్ వచ్చారా. సో తిప్పి అక్కడికే వచ్చేది, అంటే పొద్దున్న జరిగే పంచాయతీ సాయంత్రం జరిగేది. అయితే వీళ్ళంతా అదే సార్ పొద్దున్న మీటింగ్లు ఉన్నారు వాళ్ళు అడగరని అనుకున్నాము, చూస్తే అటెండెన్స్ రిజిస్టర్ పెడితే అలా టైం నోట్ అయిపోతుంది కదా, పంచింగ్ సిస్టమ్ కదా ఇప్పుడు మొత్తం స్టేట్ బ్యాంక్ అంతా, ఎవరు ఏ టైం పోతే పంచింగ్ వేయాలి. ఆ పంచింగ్ వేయడం కూడా ఏం పెట్టారు, ఐడి కార్డులను ఫస్ట్ ఐడి కార్డ్ తోటి పంచింగ్ చేసేవాళ్ళం. అట్లా ఐడి కార్డ్ సిస్టమ్ పెడితే ఏం చేశారంటే కొంతమంది వేరే వాళ్ళకి అక్కడ ఆఫీస్ నుండే బాయ్స్ ఉంటారు కదా, ఆ బాయ్స్ కి ఇచ్చి పెట్టారు, టైం కాగానే పంచి కొట్టేసే నువ్వు అని. ఆ ఆఫీస్ బాయ్స్ టైం వాళ్ళు ముందే వస్తారుగా ఊడవడానికి తుడవడానికి, సో వాళ్ళు పంచి కొట్టేస్తారు, ఆ కార్డు తీసుకెళ్లి పంచి కొట్టేస్తే టైం రిజిస్టర్ అయిపోయేది. అందుకే బ్యాంక్ ఏం చేసింది, పంచింగ్ సిస్టమ్ వేలు పెట్టింది. ఖచ్చితంగా వేలు ముద్ర వేస్తే తప్పితే అది టైం నోట్ కాదు. సో అప్పుడు ఏమవుతుంది, ఆఫీస్ బాయ్లు పెట్టలేరు, చచ్చినట్టు వీళ్ళ వేలే పెట్టాలి కాబట్టి టైంకి వచ్చేవారు. సో అక్కడ దొరికారు. సో ఇలా ప్రతిదీ ఎవరో ఒక పద్ధతి అంటూ, కార్డు పెడితే మిస్యూజ్ అవుతుంది, ఎవరి చేత్తో పంచింగ్ చేయిస్తుందని వేళ్ళు పెట్టించి అంటే తిప్పి ఇంకా సంతకాలు కాదు వేలు ముద్రలకే వచ్చారు ఇంకా. సో అంటే ఇవన్నీ చేసేసి అన్ని అయిపోయి ఎండ్ పాయింట్ దగ్గర భగవంతుడు మమ్మల్ని వచ్చి కాపాడాలి అంటున్నారు. అలా చెయ్యడైనా మనకి జ్ఞానాన్ని ఇస్తారు, శక్తిని ఇస్తారు. ఆయన ఎండ్ రిజల్ట్ దగ్గర వచ్చి గనక ఇప్పుడు ఇదే సిచ్యువేషన్లో అందరు ఏమంటున్నారంటే మేము 10 మంది లేట్ వస్తాము, ఆ భగవంతుడు కాపాడాల మమ్మల్ని. సో ఎండ్ రిజల్ట్ దగ్గర ఆయన వచ్చి కాపాడితే వీళ్ళు ఇలాగే సోమరితనం లక్ష్యం లేకుండా గడిపేస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఇది మనకే వర్తిస్తే మనం చేసేవన్నీ చేసేసి ఆయన నుంచి శక్తి తీసేసుకుని సోమరితనాన్ని అంతా వ్యాపింపజేసి ప్రపంచంలో నువ్వు వచ్చి ఇక్కడ కాపాడు అని అంటే ఆయన ఇక్కడ వచ్చి కాపాడితే ఇంకా మనం ఎప్పటికి ఇలాగే సోమరితనం యొక్క తరంగాలు వ్యాపింపజేస్తూ ఉంటాం. జ్ఞానం వ్యతిరేక దిశలో వెళ్ళిందే మీ యొక్క సోమరితనము నిర్లక్ష్య భావంతో అంటున్నాడు. సో అందరూ మీ ఆలోచన విధానాన్ని సరిదిద్దుకోవాలి. ఎండ్ రిజల్ట్ దగ్గర బాబా మన దుఃఖాన్ని తీస్తాడు. మీరు గనక కనెక్ట్ అప్పటికి కూడా దయాసాగరుడు కాబట్టి సపోజ్ బాస్ తిట్టే సీన్ అయితే ఆయన ఆపడు. భగవంతుడు కాపాడాలంటే వీళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే బాస్ బిజీ అయిపోవడమో, లేకపోతే బాస్ లీవ్లు వెళ్ళిపోవడమో, లేకపోతే బాస్ మీటింగ్ వెళ్ళిపోవడమో, ఏదో జరిగిపోవాలి ఎండ్ రిజల్ట్లు అనుకుంటున్నా. అంటే నువ్వు ఎండ్ రిజల్ట్ నువ్వు ఎండ్లోనూ సరిదిద్దు అంటున్నారు. సో ఇక్కడ ఆయన ఏం చేస్తాడు, జ్ఞానాన్ని శక్తిని ఇస్తాడు. సపోజ్ ఆ సందర్భంలో బాధ అనిపిస్తే శక్తిని పెంచుతాడు. కానీ సంస్కారం అన్నది పరివర్తన అయ్యి టైంకి వస్తే ఎవరేమంటారు మనని. సో కాబట్టి మీ సంస్కారాల మీద ఫోకస్ పెట్టండి, సోమరితనాన్ని నిర్లక్ష్య భావనని వదలండి అంటున్నాడు. సో మనం ఇక్కడ ఏం చేసేసామంటే కామక్రోధ లోమ అహంకారం అని చెప్పేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటిని వదిలేసి అంత ఇంకా సంస్కారం అన్న టాపిక్కే పూర్తిగా ఎగరగొట్టేస్తాం. ఇంకా అసలు సోమరితనం అన్నదంటే అసలు ఇంకా రానే రాదు. అసలు మన స్టాండర్డ్ భాష ఏంటంటే దేహాభిమానం. నేను ఆన్సర్స్ ఇస్తూ ఉంటే అదే గమనిస్తున్నాను, ఇంకా ఎవరన్నా అక్కడ స్టక్అప్ అయిపోయి ఉన్నారా అని.
నిజంగా సంతోషించాల్సిన విషయం. ఈ రోజు 10 మంది ఎందుకు లేట్ వచ్చారంటే దేహాభిమానం అని చెప్పి ఎవ్వరు సమాధానం పెట్టలేదు. అంటే నేను ఈ రోజు కూర్చోబెట్టి చెప్పిన క్లాసులో కాస్త ఫలించినయి అని అర్థం. లేకపోతే ఒకప్పుడైతే 10 మంది ఎందుకు లేట్ వచ్చారంటే దేహాభిమానం అక్కయ్య అని మెసేజ్ పెడితే ఇంక నేను పడాలిక్కడ. అట్‌లీస్ట్ ఆ దాంట్లో నుంచి బయటకొచ్చారు. సంస్కారాల వరకైతే వచ్చారు. నిజంగా మీ అందరికి నేను థాంక్ యూ చెప్పాలి. ఈ రోజు మీరు ఇంత శ్రద్ధ పెట్టి చదువుతున్నందుకు. ఏ ఒక్కరన్నా ఇక్కడ దేహాభిమానం అని పెట్టి ఉన్నానంటే నేను ఫెయిల్ అయ్యానని అర్థం. కానీ చాలా ముందుకెళ్లారు అందరు ఆ పదం వాడలేదంటే. కాబట్టి సంస్కారాల వరకైతే వచ్చారు. సో సంస్కారాల వరకు వచ్చారు కాబట్టి ఇప్పుడు స్వచింతన చేసుకుని మీ జీవితంలో ఏ సంఘటన జరిగినా దాని వెనకున్న సంస్కారాన్ని చూడండి. ఏ సంస్కారం ఆధారంగా ఆ పరిస్థితి వచ్చింది, ఏ సంస్కారం ఆధారంగా వ్యక్తి వచ్చారు. సో ఈ 10 మంది ఏం చేస్తున్నారంటే వీళ్ళలో ఉన్న సోమరితనాన్ని చూడట్లేదు, వీళ్ళలో ఉన్న నిర్లక్ష్య భావని చూడట్లేదు. బాస్ మంచోడు కాదు అసలు, ఆయన ఎప్పుడు అంతే డిసిప్లిన్ అంటాడు, అదంటాడు, ఇదంటాడు. అక్కడ సో ఇదే మన జీవితంలో ఏం చేస్తున్నాం, వ్యక్తుల్ని తప్పుపడుతున్నాం, పరిస్థితుల్ని తప్పుపడతాం. టెన్షన్ వచ్చేస్తుందండి ఉద్యోగం అంటే అంటున్నారు. ఈ ఎగ్జాంపుల్ ఎందుకు తీసుకున్నానంటే ఇంతకాలం మనము డబ్బు అని చెప్పి, కుటుంబం అని చెప్పి, ఆరోగ్యం అని చెప్పి చూస్తున్నాం. ఆఫీసు సమస్యలు, ఆఫీస్‌లో హరాస్మెంట్ అంటున్నారు. అటు దిప్పి, ఇటు దిప్పి వీళ్ళు లేట్ వచ్చి, బాస్ ఎందుకు లేట్ వచ్చారు అనంటే స్టాండర్డ్ డైలాగ్ ట్రాఫిక్ రోజు ఉంటదా అంటే, ఆయన రోజు అడుగుతాడండి. రోజు హరాస్మెంట్. అసలు బాస్ హరాస్మెంట్ తట్టుకోలేక చచ్చిపోతున్నామండి. రోజు చెప్తూనే ఉన్నాను ట్రాఫిక్ జామ్ అని. మళ్ళీ అడగాలి నా పిలిచి. అసలు చచ్చిపోతున్నాం తెలుసా ఉద్యోగాలు చేయలేక. అసలు ఫస్ట్ టెన్షన్, ఆ తర్వాత స్ట్రెస్, ఆ తర్వాత డిప్రెషన్. అంటే వీళ్ళ ఈ సంస్కారం అన్న సోమరితనాన్ని వదిలితే అయిపోయేదానికి మరి 110 మంది టైంకి వస్తుంటే 110 మంది నేను ఏమనట్లేదు, మరి అది చూసుకోవాలిగా. సపోజ్ బాస్దే తప్పు, సపోజ్ బాస్కి నోటి దూల నోటి ఎవరిని పడతాను అంటుండంటే 110 మందిని కూడా తిట్టాలి కదా ఆయన. 110 మందిని ఏమనట్లేదు ఆయన. 110 మంది టైంకి వచ్చినందుకు వీళ్ళు టైంకి వస్తున్నారని చెప్పేసి మెచ్చుకున్నాడు ఇంకా. ఈ 10 మందికి ఏమైంది ఇక్కడ అంటే ఆఫీస్‌కి వెళ్తే స్ట్రెస్ అంటే పొద్దున్న రాగానే మొదలు పెట్టేసినారు. సో ఉద్యోగం చేయడం అన్నది ఒక పెద్ద టెన్షన్ అండి. ఉద్యోగంలో టెన్షన్‌లు ఎక్కువైపోయాయి మాకు అంటున్నారు. కానీ చాలా మటుకు ఏంటంటే ఉంటాయి. బాస్ సైడ్ నుంచి కూడా ఉంటే అది నెక్స్ట్ వస్తది. మనం ఫస్ట్ మన వైపు నుంచి చేద్దాము. బాస్ వైపు నుంచి సమస్యలు ఉంటే ఏంటా అన్నది రాబోయే క్లాసెస్‌లో తెలుసుకుందాము. ఫస్ట్ ఈ సిట్యుయేషన్ తీసుకుంటే ఇక్కడ ఉద్యోగం టెన్షన్ అయిపోయింది అంటున్నా. అదే టైం టేబుల్ వేసుకుని కొంత ప్రయత్నం చేసి నేను ఆఫీస్‌కి సమయానికి చేరుకున్నాను, చేరుకోవాలి కాదు. చేరుకున్నాను అన్నది వర్తమానం. ఇప్పుడు సపోజ్ నేను ఇంటి దగ్గర బయలుదేరాను. బయలుదేరేటప్పుడు ఈరోజు అనుకుందాం. సో నేను ఆఫీస్‌కి సమయానికి చేరుకున్నాను. కానీ యాక్చువల్‌గా నేను ఉన్నది ఇంటి దగ్గరే. కానీ ఎందుకు నేను చేరుకున్నాను అన్న సంకల్పం చేస్తున్నాం జరిగినట్టు అనంటే దానికి తగ్గట్టు పరిస్థితులు మూవ్ అవుతాయి. నేను ఆఫీస్‌కి సమయానికి చేరుకోవాలి, చేరుకోవాలి అన్నది భవిష్యత్తు. సో చేరుకున్నాను అన్నప్పుడు ఏమైతదంటే అటువంటి పరిస్థితులు అక్కడ కల్పించబడతాయి. సంకల్ప సృష్టి అంటే అటువంటి పరిస్థితులను సృష్టిస్తున్నాం మనం. ఎటువంటి పరిస్థితులు? ఈ రోజు నేను ఇంటి నుంచి ఆఫీస్‌కి వెళ్ళేటప్పుడు ఏవైతే ట్రాఫిక్ జామ్స్, పోలీస్ చెకింగ్స్, యాక్సిడెంట్స్, రోడ్ల మీద పంచాయతీలు అని ఏవైతే మనం పరిస్థితులు వస్తున్నాయి అనుకుంటున్నామో ఈ పరిస్థితులు అలాగే ఉంటాయి. కానీ నాకు అవి అబ్స్టాకిల్, అవి విఘ్నం అవ్వవు ఆఫీస్‌కి చేరుకోవడానికి. ఇవన్నీ ట్రై చేసి చూడాల్సిన విషయాలు. సో నేను ఈరోజు ఇంటి నుంచి ఆఫీస్‌కి బయలుదేరేటప్పుడు నేను ఆఫీస్‌కి సమయానికి చేరుకున్నాను అన్న సంకల్పం చేసి 10 గంటలకు ఆఫీస్ అయితే పరిశీలించుకుని ఎంత టైం పడుతుందని చెప్పి కాస్త పరిశీలించుకుని ఒక అంచనా వేసుకుని బయలుదేరాలి. మా ఇంటి నుంచి ఆఫీస్‌కి హాఫ్ అన్ అవర్ పట్టేది. యాక్చువల్‌గా 15 మినిట్స్ పడుతుంది. ఏమీ లేకపోతే. సో ఒక మార్జిన్ ఒక 10-15 మినిట్స్ వేసుకున్నా గానీ 9:30కి బయలుదేరిన 10కి ఆఫీస్ అయితే 5 నిమిషాల ముందు బయలుదేరి నేను ఆఫీస్‌కి సమయాన్ని చేరుకుంటున్నానని చెప్పి ఇలా
ఏమంటారు దీన్ని? బుద్ధి తక్కువ పనులు చేయొద్దు. కాస్త పరిశీలన శక్తి, నిర్ణయ శక్తి వాడాలి. ఎందుకంటే 5 నిమిషాల్లో యాక్చువల్‌గా కరెక్ట్ టైమింగ్ దానికి స్కూటీ మీద వెళ్తే కూడా 15 మినిట్స్. కానీ నేను 5 మినిట్స్ 9:55కి బయలుదేరి నేను ఆఫీస్‌కి సమయానికి చేరుకున్నాను అని చెప్పి ఇలాంటివి చెయ్యొద్దు. అద్భుతాలు అయిపోవాలని అంటారేవో అట్లాంటివి ఏం జరగవు. ప్రతి దానికి ఒక పద్ధతి అంటూ ఉంటది. ఆ పద్ధతి ప్రకారం సంకల్పాలు చేయాలి. చేసి ఆ రకంగా మనం బయలుదేరినప్పుడు ఈ రోడ్ల మీద ఈ ట్రాఫిక్, ఈ ఇవన్నీ అలాగే ఉంటాయి. కానీ నాకు విఘ్నాలు అవ్వవు. అంటే నాకు ఆటంకాలు కలగవు. సో ఇవి ఏవైతే యాక్చువల్‌గా నేను ఆఫీస్‌కి టైంకి చేరుకోకపోవడానికి ఇవన్నీ ఉన్నాయని ఏవైతే అనుకుంటున్నానో నా ఆలోచనలు, వీటికి విఘ్న వినాశకురాలిని నేనే నా జీవితంలో విఘ్నం వేసుకుంటున్నాను. ఏమని? హైదరాబాద్‌లో ఈ రకంగా ఉంది. నిజంగానే ఉన్నాయి. రోడ్ల మీద అవన్నీ ఉంటున్నాయి. కానీ నాకవి విఘ్నాలు అవ్వొద్దు. అంటే నేను విఘ్నాలను వినాశనం చెయ్యాలి అనంటే, నా సంకల్పాలని ఏవైతే ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నేను వెళ్ళలేకపోతున్నానన్న ఆ సంకల్పాలని నేను వినాశనం చెయ్యాలి. అంతేగాని హైదరాబాద్ ట్రాఫిక్ కమిషనర్ చూసుకోవాలి. రోడ్ల మీద అంతా తవ్వేస్తున్నారు. వచ్చేటప్పుడు ఆ తవ్వుతున్నారు కాబట్టి ట్రాఫిక్ జామ్ అయింది కాబట్టి గ్రేటర్ హైదరాబాద్ వాడు చూసుకోవాలి. మెట్రో కన్స్ట్రక్ట్ చేస్తున్నాడు కాబట్టి మెట్రో వాడు చూసుకోవాలి. సో వీళ్ళందరూ చూసుకుంటే నేను అప్పుడు ఆఫీస్‌కి వస్తానంటే అది అయ్యే పని కాదు. సో మెట్రో వర్క్స్ జరుగుతాయి. మున్సిపాలిటీ వర్క్స్ జరుగుతాయి. ఆ తర్వాత రిపేర్స్ అండ్ కన్స్ట్రక్షన్స్ అన్నీ అవే ఉంటాయి. ఇవి ఉన్నాయి కాబట్టి నేను వెళ్ళలేకపోతున్నాను అని చెప్పి ఏదైతే నా జీవితంలో నేను విఘ్నం వేసుకుంటున్నానో, అబ్స్టాకిల్ వేసుకుంటున్నానో, దీన్ని నేనే వినాశనం చెయ్యాలి. ఏ రకంగా? నేను ఆఫీస్‌కి సమయానికి చేరుకున్నాను అని మన సంకల్పాల ద్వారా మార్చాలే గాని, నేను స్వమానాలని చేసుకుంటానని చెప్పి నేను విఘ్న వినాశకాత్మనన్నది స్వమానాల అభ్యాసం చేస్తే అది గుర్తుపెట్టుకొని ఇచ్చేయాలి. అంతేగాని నేను సంకల్పాలు మారిస్తే స్వమానాలు మార్చట్లేదు, స్వమానాలు మారిస్తే సంకల్పాలు మార్చట్లేదు. లేదా ఓవరాల్‌గా కూర్చుని సబ్జెక్ట్ ఎట్లొచ్చిందంటే స్వమానాలు చేసుకోండి అని స్వమానాలు అభ్యాసం చేసుకుంటూ కూర్చుంటున్నారు. కొంతమంది పుస్తకము, పెన్ను పెట్టేసుకొని రాసేసుకుంటున్నారు. ఇంకా రకరకాలు చేసేస్తున్నారు. సింపుల్‌గా ఏం చేస్తాము? బాబా ఇచ్చిన ఖజానాల్లో మొట్టమొదటిది సమయం అన్న ఖజానాని పెట్టుబడిగా పెట్టకపోతే మీకు ఏ ఖజానా పనిచేయదు. వేస్ట్ ఇంకా తర్వాత. సమయం అన్న ఖజానాని అక్కడ కరెక్ట్‌గా ప్లాన్ చేయకుండా నేను ఆఫీస్ 10 అయితే నేను 9:55కి బయలుదేరి నేను ఆఫీస్‌కి సమయానికి చేరుకున్నానంటే సంకల్పం అన్న ఖజానా ఆ సంకల్పం పనిచేయదు. ఎందుకంటే ఇక్కడ సమయం అన్న ఖజానాని ప్రాపర్‌గా యూజ్ చేయలేదు. అది ఎట్లా సాధ్యం? మేము గాలిలో ఎగురుకుంటూ రాం గదా! మరి. సో అందుకే ఖజానాలు ఇచ్చి వీటిని ప్రాపర్‌గా యూటిలైజ్ చేయండి. చేసి మీ సంస్కారాలు పరివర్తన చేసుకోండి. మీకు అక్కడ రిజల్ట్ వస్తది. అసలు ఆఫీస్‌కి టైంకొచ్చి మన సీట్‌కెళ్ళిపోద్ది. అసలు బాస్ అడగను కూడా అడగడు. మళ్ళీ ఆయననెళ్లి చూసి, మళ్ళీ దేవుడికి దండాలు పెట్టుకుని, హ్మ్. ఆయన ఏమేమి అంటాడా అని చెప్పేసి ఈళ్ళే ముందు ఇక్కడ రిహర్సల్ ఏసేసుకుని, ఇంక పోయాక ఎలాగో మళ్ళీ మొదలుపెట్టాం. మళ్ళీ టైమ్ టేబుల్ ఆయన డైలాగులన్నీ వీళ్ళకి బై హార్ట్ అయిపోయి ఉంటాయన్నమాట. ఎందుకంటే రోజు వింటూ ఉంటారు కాబట్టి. సో ఆ డైలాగులన్నీ ముందే వీళ్ళే అనేసుకుంటుంటారు. ఒకవేళ ఆయనకు అనే ఉద్దేశం లేకపోయినా వీళ్ళే ఇచ్చేస్తారు ఆయనకి. బాస్ కోపం తెచ్చుకుంటాడేమో అని ఆయనకు అసలు మామూలుగానే బాసుల దగ్గర ఉండేవి 2 భయానకమైన ఆయుధాలు, డెడ్లీ వెపన్స్. ఒకటి యాంగరు, ఒకటి ఫియర్. మీకు రాబోయే రోజుల్లో ఆ సబ్జెక్ట్ కూడా వస్తది. కాబట్టి ఈ పాయింట్ సో వాళ్ళు ఆల్రెడీ ఆ 2 ఆయుధాలు పట్టుకొని కూర్చొని ఉన్నారు. ఒకటి భయము, ఒకటి క్రోధం అని. దానికి తగ్గట్టు ఈ లింకింత ఏసేస్తున్నారు. సార్ కోపం వస్తదేమో అంటే వీళ్ళు వెళ్ళడము, ఆయన ఆయుధాన్ని బయటికి తీస్తాడు. తీసేసినప్పుడు ఏమైతది? వీళ్ళే ఆయుధానికి బలైపోతారు. ఆ కోపం అన్న ఆయుధానికి. ఆయన ఒకవేళ ఆయన మూడ్ బాగున్నా గాని 10 మంది కలిపి ఒకటే సంకల్పం చేస్తారు. అమ్మో! సార్‌కి మళ్ళీ కోపం వస్తదేమో అని. సో కాబట్టి ఏమైపోతది? ఖచ్చితంగా అది అక్కడెళ్ళి ఆయన తగులుతది. మళ్ళీ తిప్పి ఎవరు ఏది పంపిస్తే అదే తిరిగొస్తది. మళ్ళీ అదే ఈళ్ళకొచ్చి కూర్చుంటది. సో ఇవన్నిటిని అధిగమించాలంటే ఏంటంటే ఇక్కడ భగవంతుడు అదే చెప్తున్నాడు. ఈరోజు ఖజానాలు ఇస్తున్నాడు.
ఇచ్చిన తర్వాత ఇవన్నీ చేసిన తర్వాత కూడా ఏ పరిస్థితికి మేము ఇప్పుడు అవ్వకూడదు, దేని ప్రభావం మన మీద పడొద్దు, వాయుమండలం గాని పరిస్థితులు గాని ఏది పడొద్దు అని అంటే, ఈ రోజు మీరు నన్ను తలుచుకుంటే ఆ యొక్క శక్తి వల్ల మీరు సురక్షితంగా ఉంటారు. దీన్నే బాబా భాషలో యోగ రూపీ కవచము అంటున్నాడు. ఆ కవచం వేసుకున్నప్పుడు ఏమైంది అంటే, ఇంకోసారి ఏమైందంటే ఎవరో లేటుగా వస్తున్న వాళ్ళు వస్తున్న మనము వెళ్దాం ఏమవుతుందిలే అని ఇలాంటి నిర్లక్ష్య భావన వచ్చేయడం. సో ఇవేవి జరగకుండా ఈ రోజు కొన్ని మనం సర్దిద్దుకుందాం అనుకున్న పరిస్థితులే అట్లున్నా ఏం చేద్దాం అంటున్నారు అంటే, బయట వాయుమండలానికి ప్రభావితం అయిపోతున్నారు. సో ఇవేవి జరగకూడదు అంటే మిమ్మల్ని మీరు రక్షించుకోవాలి. సంకల్పాలు తమో నుంచి వచ్చేస్తున్నాయి, కోపం వచ్చేస్తోంది, అన్ని బయట నుంచి టెన్షన్, ఆఫీస్ లేకపోతే టెన్షన్ అంటున్నారు, స్ట్రెస్ అంటున్నారు. ఇవన్నిటిని ఆఫీసు ఎన్విరాన్మెంట్ ఎట్లా ఉందండి, ఆఫీస్ అట్మాస్ఫియర్ అట్లుంటే ఏం చేస్తాం అంటున్నారు. ఒక్కోసారి 10 మంది లేట్ వచ్చిన వాళ్ళని తిడుతూ ఉంటే టైంకి వచ్చిన వాళ్ళు భయపడిపోతూ ఉంటారు. అమ్మో సారు కోపం వచ్చేసింది అంటారు. అసలు వాళ్ళని అంటుంటే వీళ్ళెందుకు భయపడుతున్నారు? వీళ్ళని ఏం అనట్లేదు కదా. ఆయన ఎక్కడో క్యాబిన్ లో తిడుతుంటే వీళ్ళు ఇక్కడ ఊహించుకొని భయపడుతూ ఉంటారు. ఎందుకు ఆ తరంగాలు రావడము, వీళ్ళ ఊహలు అంటే ఆ పరిస్థితిలో వీళ్ళు యాక్చువల్గా ఈ 110 మందికి సంబంధం లేదు ఆ విషయం. వీళ్ళు పాపం టైంకే వచ్చారు. వీళ్ళు భయపడిపోతూ ఉంటారు. ఎందుకు వాయుమండలం అట్లా తయారైపోయింది. సో అటువంటి అంటే ఆఫీస్ ఎన్విరాన్మెంటే స్ట్రెస్ అయిపోతుంది, స్ట్రెయిన్ అయిపోతుంది అంటే, అటువంటి వాయుమండలంలో మనల్ని మనం ఎట్లా అంటే కరెక్ట్ గానే వచ్చారు వీళ్ళు టైంకి, డిసిప్లిన్డే. కానీ వాయుమండలం ఆ రకంగా ఉంది. ఎందుకంటే 10 మంది భయపడుతున్నారు, 10 మంది కోపంతో ఉన్నారు, బాస్తున్నారు. ఆ తరంగాలు వచ్చేసినాయి. ఎందుకంటే అవి స్ట్రాంగ్ గా చేస్తారు. ఈ 10 మంది టైంకి వచ్చిన వాళ్ళు పాపం శాంతితోటి ఉన్నా కానీ ఎందుకంటే వాళ్ళు స్ట్రాంగ్ ఉంటారు కాబట్టి ఆ తరంగాలు ఎక్కువ వచ్చేస్తూ ఉంటాయి. సో అప్పుడు ఏమంటున్నాడు బాబా, నన్ను తలుచుకుంటే యోగ రూపీ కవచము. ఈ యోగ రూపీ కవచం వేసుకుంటే మీరు వాయుమండలం నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు అన్నది చూపించడం కోసమే ఈ తాబేలు పైన ఈ షెల్లును చూపిస్తున్నారు. ఇది కనిపించిందా? ఇది చూస్తే ఎందుకు ఈ తాబేల్ని ఎందుకు చూపించాడు? ఈ తాబేలు కర్మేంద్రియాలు అంటున్నారు, ఓ పక్కన దీని షెల్లు చూపిస్తున్నారంటే యోగరూపి కవచం అది. కర్మేంద్రియాలు ఎంత వాడాలో అంత వాడతాం, దానికి జ్ఞానం ఇచ్చారు బాబా ఇక్కడ. ఆ తర్వాత ఏదైనా ఇట్లాంటి వాయుమండలం వచ్చేసిందంటే కళ్ళ ద్వారా చూస్తుంటే అందరూ లేట్ వస్తున్నారు. ఆఫీస్లో బాస్ తిట్టే ప్రోగ్రాం పెట్టారు, అంత తిట్లు నిండిపోతున్నారు. చెవుల ద్వారా తర్వాత ఆయన ఏమేం తిడతారో ఏంటో, బయట కూర్చున్న వాళ్ళు కొంతమంది బాసి మాట అంటుండొచ్చు, అయినా అనాల కూడా వీళ్ళు ఇట్లాగే అవన్నీ వినిపిస్తూ ఉంటాయి. అమ్మ రేపొద్దున అయితే నన్ను కూడా అంటారేమో. సో ఇవన్నీ ఏమవుతాయి, కర్మేంద్రియాలు బయటికే ఉంటాయి. సో భయం వచ్చేస్తూ ఉంటది, అమ్మో ఏంటో ఏమో, ఎవరిని ఆతుడుతున్నా మనకు భయం వస్తుంటది, కోపం వచ్చేస్తుంటది, కొంతమంది నీరసపడిపోతూ ఉంటారు. సో అప్పుడు మనం ఏంటి, ఆ భగవంతుని తలుచుకున్నప్పుడు దీనికి సొల్యూషన్ ఏముంది, ఆఫీస్లో ఉన్న వాళ్ళని అందరిని వచ్చి మాకు ధైర్యం చెప్పండి అంటే ఎవరు చెప్పరు. ఎవరి జీవితాలు వాళ్ళకే ఉన్నాయి, ఎవరి భయాలు వాళ్ళకు ఉన్నాయి. సో బాస్ని తిట్టమని అక్కడ ఆపేసేయండి, చెయ్యొద్దు అని అంటే మరి టైంకి రాకపోతే ఏం చేయాలి చెప్పాల్సి వస్తుంది. ఆయన డ్యూటీ అది. సో ఆయన డ్యూటీ ఆయన చేస్తున్నాడు అక్కడ. సో అటువంటి టెన్స్డ్ వాతావరణంలో, అటువంటి స్ట్రెస్డ్ వాతావరణంలో సో ఏంటి మనకు రక్షణ అంటే, భగవంతుని తలుచుకున్నప్పుడు యోగ రూపీ కవచాన్ని వేసుకొని కూర్చోండి అంటున్నాడు ఆయన. అది చెప్పడం కోసమనే ఈ తాబేలు ఎగ్జాంపుల్. సో ఈ తాబేలు చూడండి, ఏదైతే ఈ షెల్ ఉందో, మనం మొన్న ఒక టైగర్ది కూడా చూపించాం. పులి దాన్ని ఎన్ని రకాలుగా ఇచ్చేసినా అది ఆ షెల్ లోపలికి వెళ్ళిపోయింది. అంటే భగవంతుని యొక్క రక్షణ కవచంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఏ వాయుమండలము మన మీద ప్రభావం చూపించదు. అది ఎక్స్ప్లెయిన్ చేయడం కోసమే అక్కడ ఆ టైగర్ ని వేసి చూపించారు. కానీ ఇప్పుడు ఏ టైగర్ వచ్చి మన మీద పడుతుందని. సో వాయుమండలాన్ని చూసి భయపడిపోతున్నాం. అసలు పులిని చూసి భయపడ్డం కాదు, ఇక్కడ వాయుమండలం భయానకంగా ఉంది, క్రోధంతో ఉంది. సో అప్పుడు ఏమవుతుంది, మీరు రాజ్యోగం అంటేనే గుర్తు పెట్టుకోవాల్సింది కర్మేంద్రియాల మీద రాజ్యం చేయడం. రెండవ పాయింట్ ఏంటి, కర్మేంద్రియాల పైన రాజ్యం చేసినప్పుడు ఆ యొక్క యోగ శక్తి వల్ల యోగ రూపీ కవచాన్ని వేసుకొని ఉండాలి. సపోజ్ మనం ఆ రకంగా యోగ రూపీ కవచాన్ని వేసుకోకుండా, భగవంతుని స్మృతిలో లేకుండా, సపోజ్ ఆ తిడుతుంటే ఓ పక్క భయపడే వాళ్ళు కొంతమంది అయితే, ఇంకొంతమంది బాస్ స్టాఫ్ని తిడుతుంటే మంచి పని అయింది అట్లాగే కావాలి వాళ్ళకి. మొన్న నేను చెప్తే వినలేదు, చేయలేదు అని ఏవేవో గతాన్ని అంతా తలుచుకుని వీళ్ళు ఎలాగో వాళ్ళని తిట్టలేరు కాబట్టి అక్కడ బాస్ తిడుతుంటే వీళ్ళకి లోపల ఆనందం ఏమంటే మేము సంతోషంగానే ఉన్నాము అంటారు. ఏ సంతోషము, ఆత్మిక ఆనందమా, రాక్షస ఆనందమా?
అంటే రాక్షసానందం. ఎందుకంటే మనం తిట్లేని తిట్లు అక్కడ బాస్ తిడుతూ ఉన్నాడంటే అదొక ఆనందం. మంచి పనయింది. వాడు ఆ క్యాబిన్‌లో నుంచి బయటకొచ్చాక ఒకసారి వాడి మొహం చూడాలి. చెంబు మొహము మజా వస్తదని ఎదురు చూస్తుంటారు. క్యాబిన్‌లో నుంచి రాగానే ఆ మొహాన్ని క్యాప్చర్ చేసుకొని ఆనందపడిపోదామని. రాక్షసానందం అంటారు దీన్ని. మళ్ళేమన్నంటే మేము ఆనందంగానే ఉన్నాం, బానే ఉన్నాం గానీ అదే గుర్తుపెట్టుకోవాలి. ఆత్మిక ఆనందంలో ఉన్నామా? రాక్షసానందంలో ఉన్నామా? పరమాత్మని తలుచుకోవడం ద్వారా సంతోషం వస్తోందా? అందరూ బాధపడుతుంటే ఆళ్ళ మొఖాలు చూసి వాడి చెంబు మొహం, వాడి సుత్తి మొహం వాడికి అలాగే కావాలి. వాడు మొన్న నన్ను అన్నాడు, ఇప్పుడు తిట్టాడు కదా! కావాలి. అసలు ఒక 10 నిమిషాలు కాదు, ఇంకో గంట తిట్టాల్సిందే అసలు. నన్ను అడిగితే రోజు తిట్టాలి. ఆ రోజు నన్ను ఇంత మాట అన్నాడు కదా! ఈ రోజు బాస్ వాడిని తిట్టాడు కదా! దేవుడు వాడికి బుద్ధి చెప్పాడు. ఇగో ఇవన్నీ రాక్షసానందం. భగవంతుడు ఎందుకు బుద్ధి చెప్తాడు? అంటే నాకు జరిగింది కాబట్టి వాళ్ళకి జరగాలి. ఈ రకంగా ఆలోచిస్తే ఎప్పటికీ జీవితంలో మార్పు. ఆ సంతోషం ఎవరినో చూసి సంతోషం అని ఏదైతే అనుకుంటున్నారో అది సత్యుగి ఆత్మిక ఆనందం కాదు, కలియుగి రాక్షసానందం. సో ఈ రోజు ఆఫీస్ ఎగ్జాంపుల్ తోటి చెప్పాను రాజయోగాన్ని ఎట్లా ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయాలని. సో ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే ఒకసారి అడగండి. చేసా చెప్పండి, ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? సబ్జెక్ట్ క్లియర్ అయిపోయింది అనుకోవాలా? ఇంకా మీరంతా ఏం మాట్లాడకపోతే సరే. అర్థమైతే మాట్లాడలేమనుకుంటే అర్థమైందని చెప్పండి. ఇంక ఇక్కడ క్లాస్ ఆపేస్తాను నేను. ఓకే, క్లియర్ అంట సబ్జెక్ట్. సో ఇంక ఇప్పటి నుంచి రాజయోగం అభ్యాసం చేసేటప్పుడు సంస్కారాల మీద స్వచింతన చేసుకునేటప్పుడు కూడా మీ సంస్కారాల ఆధారంగా మీ జీవితంలో వచ్చే పుణ్యం కానీ, మీ సంస్కారాల ఆధారంగానే మీ జీవితంలో వచ్చే పాపం కానీ, దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. సరే, ఓకే. మరి ప్రశ్నలు ఏం లేకపోతే మళ్ళీ రాత్రి మన మురళి ఏదైతే ఉందో అదృష్టాన్ని ఎలా తయారు చేసుకోవాలని చెప్పి అక్కడ మళ్ళీ ఈ కార్మిక్ ఫిలాసఫీని అక్కడ కంటిన్యూ చేద్దాం. సో మళ్ళీ రాత్రి 8:30 కలుసుకుందాము. అంతవరకు థ్యాంక్ యూ. ఓం శాంతి.